యేసయ్య మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం తండ్రి. గడిచినటువంటి దినములలో బెల్లపు సత్యనారాయణ గారి యొక్క కుటుంబంలో మరి వారి సోదరి విషయంలో నాయన మీరు చేసిన మేలును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా నాయన. మరి ఆమె కాలి ఆపరేషన్ విషయంలో నాయన మీరు మేలు చేశారు. మరి ఒక కాలికి కూడా నాయన ఆపరేషన్ జరగవలసి ఉన్నది, మీరే కృప చూపండి. ఈ రాత్రికాలమందు కుటుంబం ఏర్పాటు చేసినటువంటి యొక్క కృతజ్ఞత కూడికను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు నాయన. ఈ యొక్క సమయంలో మీ ఉన్నతమైన మాటలు మేమందరం వినడానికి, నేర్చుకోవడానికి మా యొక్క హృదయాలను నాయన మీ మాటలతో నింపమని కోరుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి సమర్పించి వేడుకొనియాడుచున్నాను. ఆమేన్. క్రైస్తవ జీవితంలో మనందరము కూడా యేసుక్రీస్తు వారిని ఈరోజు నమ్ముకోవడం, యేసుక్రీస్తు వారి ద్వారానే మనం పరలోకానికి చేరుకుంటామనేటటువంటి సంగతిని మనమందరము కూడా తెలుసుకున్నాం. అసలు యేసుక్రీస్తు వారు లేకుండా ఇక మనకు భక్తి జీవితం అంటూ ఏమీ ఉండదు. అంటే సర్వము కూడా ఈరోజు మనకు యేసుక్రీస్తు వారు అయ్యారు. అయితే చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఈరోజు అంటే యేసు వారు అంటే దేవుడు శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక మంది ఆయన నమ్ముతూ ఉన్నారు. అలాగ నమ్మేటటువంటి క్రమంలో ఈరోజు మనం కూడా నమ్ముతూ ఉన్నాం. ఒకవేళ ఇప్పుడు మనం చనిపోతే యేసుక్రీస్తు వారి నమ్ముకున్నాం కనుక పరలోకానికి వెళ్తాం. ఒకవేళ మనం నమ్ముకోనకపోతే నరకానికి వెళ్ళిపోతాం. ఈ విషయంలో అందరికీ ఒక క్లారిటీ ఉంది కదా. ఈరోజు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాం, ఆయన నామంలో రక్షణలోనికి వచ్చాం కాబట్టి మనం మరణించిన ఇబ్బంది ఏం లేదు, పరలోకానికి వెళ్తాం. ఒకవేళ నమ్ముకోకపోతేనే ప్రాబ్లం అంతా. ఫైన్, బాగుంది. అయితే మరి పాత నిబంధన కాలంలో నుండి అంటే ఆది కాండం నుండి మలాకీ గ్రంథం వరకు కూడా అనేక మంది ఉన్నారు కదా. ఆ కాలంలో కూడా అనేక మంది మనుషులు ఉన్నారు. ఇప్పుడు ఎలా అయితే కోటాను కోట్ల మంది ఉన్నారో అప్పుడు కూడా ఉన్నారు. నోవహు జలప్రలయానికి ముందు ఉన్నారు, జలప్రలయం తర్వాత కూడా ఉన్నారు. అసలు ఆదాము కాలం నుండి కూడా ఇంకా మానవ వంశావళులు అనేవి ఏర్పడడం అనేది జరిగింది కదా. మరి ఇంతలాగా మలాకీ గ్రంథం వరకు ఉన్నటువంటి అనేక మంది, అందులో భక్తులు ఉన్నారు, భక్తిహీనులు ఉన్నారు, మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, నీతిమంతులుగా పిలువబడిన వారు ఉన్నారు. మరి ఇంతమంది ఉన్నారు కదా. మరి వాళ్ళు చనిపోయారు. మరి వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటి? ఇప్పుడు చనిపోయారు కదా వీళ్ళందరూ. మరి అప్పుడు యేసుక్రీస్తు వారు లేరు కదా. యేసుక్రీస్తు వారి యొక్క బలియాగం అనేది జరగలేదు కదా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేటటువంటి డౌటు చాలామంది క్రైస్తవులకు వచ్చే ఉంటుంది. ఇక ఇందులోనే యేసుక్రీస్తు వారు మరి పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులకు తెలియదు కదా. ఒకసారి బాక్స్ అది కొంచెం అటు. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులకు యేసుక్రీస్తు వారు తెలియదు కదా. మరి యేసుక్రీస్తు వారు తెలియకుండా వాళ్ళప్పుడు రక్షణలోనికి రాకుండానే చనిపోయారు కదా. మరి వాళ్ళు ఎలాగా కాపాడబడతారు? వాళ్ళకి యేసుక్రీస్తు వారు తెలియదు కదా, వాళ్ళు ఎలాగ రక్షింపబడతారు అనేటటువంటి డౌట్ కూడా క్రైస్తవులుగా మనకుంటుంది. అయితే చాలామంది అనుకుంటున్నట్టుగా యేసుక్రీస్తు వారు పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి ప్రజలకు తెలియదు అని అనుకోవడమే మొట్టమొదటగా మనం చేసేటటువంటి పొరపాటు. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులకు యేసుక్రీస్తు వారు తెలియదు అని ఎవరైతే ఫిక్స్ అయిపోయారో అది మొట్టమొదటిగా మన మైండ్లో నుండి, మన హృదయంలో నుండి డిలీట్ చేసేయాలి. అంటే ఇప్పుడు మీకు ఈ ప్రశ్న రావాలి, అయితే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులకు యేసుక్రీస్తు వారు తెలుసా? ఎస్, తెలుసు.
తెలుసు. ఎలాగూ తెలుసు, ఏంటి ఆ సందర్భాలు అనేవి కొద్ది నిమిషాలు మనం ఆలోచన చేద్దాం. ముందుగా అపోస్తులుల కార్యములు 24వ అధ్యాయం. అపోస్తులుల కార్యములు 24వ అధ్యాయము 14-15 వచనాలు కలిపి ఉన్నాయి. ఒకసారి వాటిని చదువుదాం. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడి ఉన్నవన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణయుంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఈ మాటను ఎవరు చెప్పారు? ఒకసారి చెప్పాలి నాకు. ఈ మాటను ఎవరు చెప్పారు? పౌలు గారు చెప్పారు. ఇక్కడ ఒక గొడవ జరిగింది. ఈ గొడవలో పౌలు గారిని తీసుకుని వెళ్ళి ఒక రాజుగారి ఎదుట నిలవబెట్టారు. ఈ సందర్భం అంతా మనకు అర్థం కావాలంటే 24వ అధ్యాయం మొదటి నుండి చదవాలి. 24వ అధ్యాయం మొదటి నుండి మొత్తం ఈ అధ్యాయం కంప్లీట్గా చదివితే దీని పుట్టుపూర్వోత్తరాలు, అసలు ఆ గొడవ ఏంటి, ఎందుకు జైల్లో పెట్టారు, ఈ సంగతులన్నీ కూడా మనకు అర్థమవుతాయి. రైట్, అది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఏమని చెప్తూ ఉన్నారు అంటే, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడినవన్నీ నమ్మి. ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడినవన్నీ నమ్మి. ఈ వాక్యం చదివేటప్పుడు మీకు ఒక వాక్యం గుర్తు రావాలి. ఏంటది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఆయనే మాట్లాడతారు. అంటే పునరుత్థానం చెందిన తర్వాత, పునరుత్థానం అయిన తర్వాత ఆయనే మాట్లాడతారు. ఏమని అంటే, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును కీర్తనల గ్రంథముల్లోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పినవన్నీ నెరవేరినవని వారితో చెప్పెను. అంటే ఆనాడు ప్రభువారు పునరుత్థానం చెందిన తర్వాత శిష్యులతో మాట్లాడుతూ ధర్మశాస్త్రంలో, కీర్తనల గ్రంథంలో, ప్రవక్తల గ్రంథాల్లో నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరాలి అని చెప్పారట. ఒక ప్రసంగంలో చెప్పారట. వాళ్ళ మధ్య ఉన్నప్పుడు చెప్పారట, ఈ గ్రంథాలన్నీ కూడా ఎవరి గురించి వ్రాశారు? నా కోసమే వ్రాశారు, ఇవి నెరవేరాలి అని చెప్పారట. ప్రతిరోజు ఏదో ఒకటి కీర్తనల గ్రంథంలోదో, ధర్మశాస్త్రంలోదో, ప్రవక్తల వచనాల్లోదో ఏదో ఒకటి నెరవేరేది. అప్పుడు ఆయన అనేవారు ఏమని? కీర్తనల గ్రంథంలో వ్రాయబడిన మాట, నన్ను గురించి వ్రాయబడిన మాట ఈరోజు మీ వినికిడిలో నెరవేరింది అని చెప్పేవారు. లేదా ఇర్మియా చెప్పిన మాట, లేదా యెషయా చెప్పిన మాట ప్రవక్తల గ్రంథంలో చెప్పింది నెరవేరింది అని ఆ రోజు చెప్పేవారు ఆయన. అలాగ చెబుతూ మొత్తానికి ఆయన చనిపోయి తిరిగి లేచేసరికి ఈ ధర్మశాస్త్ర గ్రంథం, ప్రవక్తల వచనాలు అంటే ప్రవక్తల గ్రంథాలు, కీర్తనల గ్రంథంలో ఉన్నవి ఏవేవైతే నెరవేరాలని చెప్పారో అవన్నీ కూడా నెరవేర్చబడ్డాయి అని కన్క్లూజను ఇస్తూ ఉన్నారు ప్రభువారు తన శిష్యులకి. సేమ్ అదే మాట ఇక్కడ మనకు 14వ వచనంలో కనబడుతూ ఉంది. ఏమని? ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథముల యందును వ్రాయబడినవన్నీ నమ్మి. ధర్మశాస్త్రంలోనూ ప్రవక్తల గ్రంథాల్లో వ్రాయబడినవన్నీ నమ్మరట. ఎవరు నమ్మారో చూద్దాం. నమ్మి, ఇక్కడ వరకు ఒక బిట్టు అంటే ఒక భాగం. అంటే ధర్మశాస్త్రంలో వ్రాయబడినటువంటి సంగతులు, ప్రవక్తల వచనాలు లేదా ప్రవక్తల గ్రంథాల్లో వ్రాయబడిన బట్టి సందర్భాలు లేదా సంగతులు, ఇవన్నీ కూడా నమ్మి నమ్మిన తర్వాత నీతిమంతులకును అనీతిమంతులకును
పునరుత్థానము కలగబోవుచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి ఉన్నాను. ఇది రెండవ భాగం. ఏంటిది? నీతిమంతులకు అనీతిమంతులకు ఏముందట? పునరుత్థానం ఉందట. ఉందా లేదా? ఉందా? అంటే దేవుని నమ్మిన వారు, దేవుని నమ్మని వారు కూడా ఒకానొక రోజున పునరుత్థానం చెందుతారా అన్నది ప్రశ్న. బ్రతుకుతారా? బ్రతకరా? ఎవరెవరు బ్రతుకుతారు? మంచోడైనా బ్రతుకుతాడు, చెడ్డోడైనా బ్రతుకుతాడు. దేవుని నమ్మినవాడైనా బ్రతుకుతాడు, నమ్మనివాడైనా బ్రతుకుతాడు. దేవునికి స్తుతులు స్తోత్రాలు చెప్పినవాడైనా బ్రతుకుతాడు, దేవుణ్ణి దూషించినవాడు, బూతులు తిట్టినోడైనా బ్రతుకుతాడు. మొత్తం అందరూ బ్రతుకుతారు. తమ తమ వరుస క్రమము చొప్పున అని రాశారు. తమ తమ వరుస క్రమం చొప్పున. మృతులు సజీవులు అవుతారు, లేపబడతారు అనే వాక్యాన్ని మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుతాం. అంటే నీతిమంతులకు అనీతిమంతులకు కూడా ఏముంది? పునరుత్థానం ఉంది. పునరుత్థానం అంటే చనిపోయిన తర్వాత వీళ్ళందరూ ఒకానొక దినాన మరలా తిరిగి లేస్తారు. పునరుత్థానము కలగబోవుచున్నదని. కలగబోవుచున్నది కలిగిందా? కలగబోవుచున్నదా? ఎప్పుడు ఎప్పుడు కలగబోవుచున్నది? ఎప్పుడు కలుగుతుంది అది? ప్రభువారి లోకానికి వచ్చినప్పుడు, అనగా రెండవ రాకడలో మృతులు మొదట లేతురు. మృతులు మొదట లేతురు, ఆ తర్వాత సజీవులమైన మనము మార్పు పొందుదుము అని కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ పత్రికలో మనం చదువుతాం ఈ మాటలన్నీ కూడా. ఈ పునరుత్థానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు. వీరు నిరీక్షించుచున్నట్టు ఎవరు వాళ్ళు? ఆయన మీద ఎవరైతే కేసు ఫైల్ చేశారో, ఆయన ఎవరైతే అప్పగించారో, ఆయన మీదకి ఎవరైతే గొడవకు వచ్చారో, ఆయన ఎవరైతే కొట్టాలనుకుంటున్నారో, ఆయన ఎవరైతే చంపాలనుకుంటున్నారో, ఆయన ఎవరైతే దూషిస్తున్నారో, ఆయన ఎవరైతే రాజుగారి దగ్గరికి తీసుకుని వచ్చారో వాళ్ళు ఎవరెళ్ళు? ఇంతకని యూదులు, ఇజ్రాయేలీలు, ధర్మశాస్త్రాన్ని కలిగినటువంటి వారు, దేవుని ప్రజలము అని చెప్పుకునేటటువంటి వారు, దేవుని పిల్లలము అని చెప్పేటటువంటి వారు, అబ్రహాము సంతానమని పొగిడేటటువంటి వారు, వీళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే నిరీక్షణ కలిగి ఉన్నారో నేను కూడా, చదవాలి, నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి ఉన్నాను. మరి ఇంకెందుకు జైల్లో పెట్టారు? ఇంకెందుకు గొడవ? వాళ్ళు ఏ విశ్వాసం అయితే కలిగి ఉన్నాడో ఈయన కూడా అదే విశ్వాసం. వాళ్ళు ఎవరినైతే నమ్మారో ఈయన కూడా వాళ్ళని నమ్మారు. మరి ఇంకెందుకు వచ్చిన గొడవ ఇది? వాళ్ళు మృతుల పునరుత్థానం ఉందని నమ్ముతూ ఉన్నారు. ఈయన నమ్మాడా? నమ్మలేదా? ఈయన నమ్మాడు. ఈయన కూడా మృతుల పునరుత్థానం ఉందనే నమ్మాడు. మృతుల పునరుత్థానం ఉందని నమ్మాడు. సజీవులకి మృతులకి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడని నమ్మాడు. అన్ని విషయాలు నమ్మాడు. వారు ఏ విధంగా అయితే దేవుని యందు నిరీక్షణ కలిగి ఉన్నారో ఈ పౌలు గారు కూడా అదే నిరీక్షణ కలిగి ఉన్నాడట. ఇక్కడికి 2 సందర్భాలు అయ్యాయి. ఇక 3, వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట. అసలు గొడవ ఇది. ఏంటి గొడవ? వారు మతం అనే పేరు పెట్టారట, మత భేదం అని కూడా పేరు పెట్టారట. ఈరోజు చాలామంది అంటారు తెలియక, నేను మతం పుచ్చుకున్నాను అంటారు, ఏదో తీర్థం పుచ్చుకున్నట్టు. మతం పుచ్చుకోవడం ఏంటి అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే క్రిస్టియానిటీ అనేది మతం. రాజ్యాంగంలో కూడా దీన్ని మతంలోనే చేర్చారు. పుస్తకంలో అదే పాఠ్య పుస్తకాల్లో కూడా క్రైస్తవ మతం అనే రాస్తారు. క్రైస్తవ మతానికి వాళ్ళకి అవసరమైన లేదా ప్రధానమైన పుస్తకం ఏంటి అంటే బైబిల్ అని ఆ క్వశ్చన్ ఉంటుంది, జీకే బిట్ ఉంటుంది. వాళ్ళ పవిత్ర గ్రంథం ఏంటి, క్రైస్తవ మతానికి సంబంధించిన గ్రంథం ఏంటి అంటే బైబిల్, ఇలా ఉంటుంది. ఇక్కడ వారు మతభేదమని పేరు పెట్టారట. దేనికి మతభేదమని పేరు పెట్టారు?
దేనికి పెట్టారు మతభేదమని? క్రైస్తవ్యానికి. అసలు ఇందులో ఉన్నటువంటి విచిత్రం ఏంటంటే వాళ్ళు ఉన్నదే మతంలోని, వాళ్ళు ఉన్నది ఎందులోని? మతంలోని. యోధా మతం అని మనం బైబిల్ చదువుతాం కదా, యోధా మతం. వాళ్ళు ఉన్నదే మతంలో, కానీ ఒక మార్గంలో ఉన్న వాళ్ళని ఏమని వేలు ఎత్తి చూపుతున్నారు? వీళ్ళు మతంలో ఉన్నారు, వీళ్ళ మతభేదాలు పుట్టిస్తూ ఉన్నారు, వీళ్ళ మతస్థులు అని వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది ఇదివరకు కిరస్తానీ మతం అనేవారు. క్రిస్టియానిటీ అన్న పదానికి వచ్చిన పోట్లు ఇవన్నీ. క్రిస్టియన్స్ లేదా క్రైస్తవుడు అనే పదాన్ని ఆ పలకడానికి వచ్చినటువంటి బాధ ఏంటంటే కిరస్తానీ మతం, కిరసనాలు అన్నట్టు కిరస్తానీ మతం. దీన్ని రోజు ఎటకారంగా మాట్లాడేవారు కూడా ఉన్నారు, కిరస్తానీలు అని. అంటే వాళ్ళకి రాకని కాదు. ఇంతకీ కిరస్తానీలు అని ఎవరైతే ఎటకారం చేస్తున్నారో వాళ్ళు ఉన్నది భయంకరమైన మతంలో ఉన్నారు. వాళ్ళు ఇంతకని వాళ్ళు ఉన్నదే భయంకరమైన మతం, కానీ క్రైస్తవులని వీళ్ళ మతంలో ఉన్నారు, మతభేదాలు పుట్టిస్తున్నారు అని క్రైస్తవుల మీద పడేడ్చేటటువంటి వారు అనేక మంది ఉన్నారు. అలాగా ఆ రోజున కూడా యోధా మతంలో ఉన్నటువంటి వారు, యూదులు, యోధా మతాన్ని అవలంబిస్తున్నటువంటి వారు, ఈ యూదులు ఏమని మాట్లాడుతున్నారు? మతభేదం అని పేరు పెట్టేశారట. మొత్తానికి మతభేదం అని పేరు పెట్టి ఈ మార్గాన్ని వాళ్ళు ఏమని చెప్తూ ఉన్నారు? ఈ మార్గాన్ని మతం అని చెప్పారు వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఇది మతం, ఇది మతం, ఇది మతం అని ప్రజెంటేషన్ చేస్తూ ఉన్నారు. నిజానికి అది మతం కాదు, మార్గం. వాళ్ళైతే మతం అని అన్నారు, అదే రాశారు. వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకుంటున్నా అంటే రాజుగారి దగ్గర చెప్తున్నాడు అనమాట. ఏమన్నట? నా పితరుల దేవునిని సేవించుచున్నాను. నా పితరుల దేవుడు, నా పితరుల దేవుడు. ఈ పౌలు గారి యొక్క వంశం ఏంటి? పౌలు గారి యొక్క గోత్రం బెన్యామీను. బెన్యామీను గోత్రం అంటే ఇజ్రాయేలీలకు సంబంధించిన 12 గోత్రాలు ఉన్నాయి కదా మెయిన్గా. అందులో ఒక గోత్రం బెన్యామీను గోత్రం, అందులో పుట్టాడు. అంటే ఈ బెన్యామీనీలు కానీ లేదా కంప్లీట్గా ఇజ్రాయేలీలు కానీ ఈ 12 గోత్రాలకు సంబంధించి పితరులు ఉన్నారు కదా, వాళ్ళు నమ్మినటువంటి దేవుడు ఎవరు? వారు నమ్మినటువంటి ఒక దేవుడు ఉన్నాడు కదా, ఆ దేవుణ్ణే నేను కూడా సేవిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. వీళ్ళేం చెప్తున్నారు? ఆ దేవుణ్ణి సేవించడం లేదు, ఈడు మతంలో ఉన్నాడు. కానీ ఏం చెప్తూ ఉన్నాడు? మతంలో ఉండి దేవుణ్ణి సేవిస్తున్నాను అని మాత్రం చెప్తూ ఉన్నాడు అని వాళ్ళు ఒక కంప్లైంట్ రేజ్ చేశారు. వినాలి శ్రద్ధగా. ఒక కంప్లైంట్ రేజ్ చేశారు. ఏంటి అంటే వాళ్ళు ఉన్నదే మతంలో, యోధా మతంలో ఉన్నారు వాళ్ళు. కానీ ఎవరైతే క్రైస్తవులుగా ఉంటున్నారో వీళ్ళని ఏమంటున్నారు? వీళ్ళ మతంలో ఉన్నారు, వీళ్ళ మతభేదాలు క్రియేట్ చేస్తూ ఉన్నారు అని చెబుతూ ఏమండి వీళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్ని. ఇప్పుడు అదే యూదా వంశాల్లో ఉన్నటువంటి లేదా ఇజ్రాయేలీల కుటుంబాల్లో ఉన్నటువంటి బెన్యామీను గోత్రంలో పుట్టినవాడే పౌలు. ఈయన ఈ ధర్మశాస్త్రంలో ఒక పండితుడు, అంటే ఒక ప్రొఫెసర్ అన్నమాట. ఎవరు? పౌలు గారు. అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రోపదేశకుల కంటే, శాస్త్రులు పరిసయ్యులు పెద్దల కంటే, యాజకుల కంటే కూడా ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగినటువంటి వాడే ఈ పౌలు గారు. ఇప్పుడు ఈ పౌలు గారిని వెళ్ళేమో ఈడు మతంలో ఉన్నాడు, మతభేదాలు క్రియేట్ చేస్తున్నారు అంటున్నారు. వాళ్ళు మతభేదం అని పేరు పెట్టింది దేనికి అంటే, నేను సేవించేది ఎవరిని అంటే మన పితరుల దేవుణ్ణే.
మన పితరుల దేవుడే, మా వంశం లేదా ఇజ్రాయేలీల కుటుంబాలు ఎవరినైతే దేవుడని పూర్వం నుండి ఆరాధిస్తూ ఉన్నారో ఆ దేవుణ్ణే నేను ఇప్పుడు ఆరాధిస్తున్నాను అంటున్నాడు. సరే, అంటే మీకు ఎలా అర్థం అవ్వాలి? అంటే యెహోవానే ఈయన ఆరాధిస్తున్నాడనా లేదా యేసును ఆరాధిస్తున్నాడనా? నిన్న మొన్నటి వరకు యెహోవానే ఆరాధించాడు, ఆయన కోసమే కత్తెట్టుకుని తిరిగాడు, ఎవరు దొరుకుతాడో చంపుదామని తిరిగాడు. కానీ ఇప్పుడు మరి అలాగ యెహోవా కొరకు తిరిగినటువంటి వ్యక్తి మీద వీళ్ళెందుకు తిరుగుబాటు చేశారు? అక్కడ ఏమండి, వాళ్ళు తిరుగుబాటు చేయడానికి గల కారణం ఏంటంటే ఆ పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడే ఈ క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి దేవుడు. అనగా పాత నిబంధనలో యెహోవాగాను సర్వశక్తిగల దేవుడుగాను ఉన్నటువంటి దేవుడే ఈ లోకానికి వచ్చాడు, ఆయన వెలుగుగా వచ్చాడు. దానికి సాక్షిని నేనే, ఆ వెలుగును చూసి కింద పడిపోయింది నేనే, నా కళ్ళు కూడా పోయాయి, నా కళ్ళు పోయాయి. తర్వాత నాకు అర్థమైంది పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడే ఆల్రెడీ నిన్న మొన్నటి వరకు మీ మధ్య నడిచాడు, తిరిగాడు, మీతో మాట్లాడాడు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇది యెహోవా వేరు, ఆయన శరీరాన్ని ధరించుకుని రాలేదు. నీవు చెప్పేటటువంటి యేసు ఇదిగో ఈ మరీకు పుట్టినోడు, నీవు నమ్మేటటువంటి యేసు ఇదిగో యోసేపుకు పుట్టినోడు, ఇతను వడ్లవాని కుమారుడు. ఈ వడ్లవాని కుమారుడు యెహోవా ఎలా అవుతాడు? అసలు ఈ యేసు అసలు దేవుడే కాదు కదా, యెహోవా వేరు యేసు వేరు అని వాళ్ళకి ఈయనకి మధ్య చాలా పెద్ద రగడ అనేది జరిగింది. అయితే వాళ్ళందరికీ అంత జ్ఞానం లేదు, ధర్మశాస్త్రం మీద అవగాహన లేదు. అవగాహన కలిగిన వ్యక్తి చెబుతా ఉన్నా ఈరోజు వినే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఉన్నది ఎందులోనూ తెలుసా? మతంలో. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే మన మతానికి ఇతని ద్వారా చాలా నష్టం చేకూరుతుంది కాబట్టి ఇతన్ని కంట్రోల్ చేయాలి అనుకుంటున్నారు. నిజానికి ఈ ధర్మశాస్త్రం ఎరిగినటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి వాడు, నేను పరిసయ్యుణ్ణి అని చెప్పాడు కదా, ఆయన చెప్పాడు డైరెక్ట్గా, నేను పరిసయ్యుణ్ణి అన్నాడు. ఇంతలాగా తెలిసినటువంటి వ్యక్తి ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఏమన్నాడంటే, నా పితరుల దేవుణ్ణే నేను సేవిస్తున్నాను, కొత్త దేవుడేమీ కాదు. నా పితరుల దేవుడే అప్పుడు యెహోవాగా ఉన్నాడు, ఇప్పుడు యేసుగా ఈ లోకానికి వచ్చాడు, నేను ఆయననే సేవిస్తూ ఉన్నాను. వీళ్ళు కూడా యెహోవానే సేవించారు, కానీ ఈరోజు యెహోవా ఎలాగ లేరు? యెహోవాగా లేరు, ఆయన యేసుగా మారారు, ఈ లోకానికి వచ్చారు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు దీన్ని మతం అంటున్నారు. వీళ్ళున్నది మతం, వీళ్ళు సత్యాన్ని అంగీకరించలేకపోతూ ఉన్నారు. వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. నేను సేవించేది ఎవరిని? పితరుల దేవుణ్ణే. పితరుల దేవుడు ఎవరు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. మరి వాళ్ళ పితరులే కదా. ఆ పితరులు ఎవరినైతే నమ్మారో నేను వాళ్ళని నమ్ముతూ ఉన్నాను అన్నాడు. మరి ఈయన ఎవరిని ప్రకటిస్తూ ఉన్నాడు ఇప్పుడు? యేసువారిని. అంటే యేసువారు ఎవరు? పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడే, పితరులు నమ్మినటువంటి దేవుడే. ఏమండి, అంటే పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి భక్తులకి యేసుక్రీస్తు వారు తెలుసా? మరి తెలుసు, కానీ పేరు వేరేగైనా ఉండొచ్చేమో. యేసు అనే పేరు పాత నిబంధనలు ఉండదు, ఎందుకంటే యేసు అనేది దేహానికి పెట్టినటువంటి పేరు కనుక. అయితే మరి క్రీస్తు అనేది ఉందా అంటే క్రీస్తు అనే పదానికి అర్థం వచ్చేటటువంటి పదాలతో ఉన్నది. మీకు సింపుల్గా అర్థం అవడానికి చెప్తా. యెహోవా అంటే ఉన్నవాడను అని చెప్పాడు దేవుడు. మోషే అడిగాడు పేరు, దేవా నీ పేరేంటి? ఇగో వీళ్ళకేమో బోలెడంతమంది ఐగుప్తులో దేవతలు ఉన్నారు, నన్ను వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నావు. వాళ్ళు అడుగుతారు ఎక్కడి నుండి వచ్చావు నువ్వు? వాళ్ళకి ఏ దేవుడు పంపించాడంటే నేను పేరు చెప్పాలి కదా, నీ పేరేంటో చెప్పంటే పేరేం చెప్పాడు ఆయన? ఉన్నవాడని అన్నాడు. ఉన్నవాడని అన్నాడు. ఉన్నవాడంటే అర్థం ఏంటి? ఉన్నవాడంటే ఎల్లప్పుడూ ఉండేవాడట, నిరంతరము ఉన్నవాడట. క్రీస్తు అనగా అర్థం ఏంటి?
క్రీస్తు అనగా, క్రీస్తు అనే శబ్దానికి అభిషక్తుడని అర్థం. క్రీస్తు అనగా నిరంతరము ఉన్నవాడు, నిరంతరం ఉన్నవాడు. అంటే ఆ రోజు మోషేతో చెప్పినటువంటి దేవుడు, ఎవరయ్యా దేవా నీ పేరేంటంటే నేను ఉన్నవాడిని అని చెప్పాడే, ఆ ఉన్నవాడే ఈ లోకానికి క్రీస్తుగా రావటం జరిగింది. అంటే మనం జాగ్రత్తగా ఆలోచిస్తే పాత నిబంధనలో ఏ దేవుడు ఉన్నాడో క్రొత్త నిబంధనలో కూడా అదే దేవుడు ఉన్నాడు. ఇజ్రాయేలీలకి ఏ దేవుడు ఉన్నాడో, ఎవరితో అయితే ఆ దేవుడు మాట్లాడాడో ఆ ప్రజల మధ్యలోకే మరలా అదే దేవుడు వచ్చాడు. ముందు వచ్చిన ఆయన వేరు, తర్వాత వచ్చిన ఆయన వేరైతే ఎలా నమ్ముతారు? కావండి. అందుకనే ముందు నుండి వాళ్ళకు పాత నిబంధన కాలంలో, పూర్వకాలంలో ఎవరైతే పరిచయమో ఆయనే వచ్చాడు. కొత్తగా ఇంకొకరు ఎవరు రాలా. అయితే ఆ పాత నిబంధనలో ఆయన శరీరాన్ని ధరించలేడు. పాత నిబంధనలో ఆయన శరీరాన్ని ధరించి లేడు. నూతన నిబంధనలో ఆయన శరీరాన్ని ధరించి వచ్చాడు. అక్కడే పొరపాటు జరిగింది. వీళ్ళు అర్థం చేసుకోవడంలో పొరపాటు ఉంది. ఆయన చెప్పేశాడు అన్నీ, ఆయన ఏమీ దాచుకోలేదు, అన్నీ చెప్పాడు. కానీ వీళ్ళు విని గ్రహించడంలో ఫెయిల్యూర్ అయిపోయారు. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడే క్రొత్త నిబంధనలో కూడా ఉన్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఆ యూదులందరూ కూడా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే యెహోవా వేరు, యేసు వేరు. అసలు యేసు దేవుడే కాదు, కేవలం మనిషి అనుకుంటున్నారు. కానీ ధర్మశాస్త్ర పండితుడు చెప్తా ఉన్నాడు. ఎవరైనా ఈ అపోస్తుల కార్యాల్లో చెప్తున్నటువంటి పౌలు గారు ఎవరు? ధర్మశాస్త్ర పండితుడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే నా పితరుల దేవుడినే నేను సేవిస్తున్నాను అన్నాడు. ఇక్కడ ఎవరిని సేవిస్తున్నాడు? మరి యేసును సేవిస్తూ ఉన్నాడు. ఆ యేసు వారు ఎవరట? పితరులు నమ్మినటువంటి దేవుడట. అంటే పితరులకి, అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులకి దేవుడు ఎవరో తెలుసా? తెలుసు. పేరుతో ప్రాధాన్యం లేదు, ప్రాముఖ్యం లేదు. ఎందుకంటే ఉన్నది ఎంతమంది దేవుళ్ళు? ఒక్కడే. నిజంగానే 1,00,000 మంది దేవుళ్ళు ఉన్నారనుకోండి, అప్పుడు పేరు అవసరం. నిజంగానే అంతమంది దేవుళ్ళు ఉన్నారనుకోండి, పేర్లు అవసరం. ఒక్కడే ఉంటే పేరు ఎందుకు? ఇంక ఏమన్నా ఇంకా ఆయనకే కదా. దేవా అన్న ఆయనే, తండ్రి అన్న ఆయనే, నాదా అన్న ఆయనే, సర్వోన్నతుడా అన్న ఆయనే, సర్వశక్తిమంతుడా అన్న ఆయనే, నా కొండన్న ఆయనే, నా కోటన్న ఆయనే, నా దుర్గమన్న ఆయనే, నా శైలం అన్న ఆయనే, నా ప్రాణప్రియుడా అన్న ఆయనే. ఇంకా ఏమని పిలిచినా ఆయనే. ఇంక పేరుతో పనే ఉంది. సర్వశక్తి గల దేవా అన్న ఆయనే. అందుకని అబ్రహాంకి, ఇస్సాకు, యాకోబుల దగ్గర సందర్భం ఏమని ఉంటుంది? సర్వశక్తి గల దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఇంకా వేరేగా మళ్ళీ సెపరేట్గా ఇంకో పేరు, డీటెయిల్స్ ఉండనక్కర్లొద్దండి. అయితే మరి ఇప్పుడు ఎందుకు పేరు అవసరం అంటే, అనేక మంది నిజానికి దేవుళ్ళు కాకపోయినా దేవుళ్ళుగా ఈ లోకంలో పరిచయం అయిపోయారు కదా, అందుకని పేరు అవసరం ఇప్పుడు. అందుకనే ఆ దేవుడు కూడా శరీరాన్ని ధరించుకున్నప్పుడు ఓ పేరును కలిగి ఉన్నాడు. ఆ పేరే యేసు. ఆ యేసునే ఈ పౌలు గారు సేవిస్తున్నాడట. ఆ యేసే పితరుల దేవుడట. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులకు ఎవరు తెలుసు? యేసు తెలుసు. యేసు అనే పేరు తెలియదు, అంతే. యేసు అనే పేరు తెలియదు, ఉన్నవాడుగా వాళ్ళకు పరిచయమే దేవుడు. ఇంకా ముందుకు వెళ్దాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 26 వరకు ఈ సందర్భాలు కలిపి ఉన్నాయి. ఒకసారి చదువుదాం. మోషే పెద్దోడయ్యాడట, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అక్కడ కామ పెట్టారు కదా, అక్కడ వరకు ఒక భాగం అది చదువుదాం. మోషే పెద్దవాడైనప్పుడు, మోషే పెద్దోడయ్యాడట. పెద్దోడవడం ఏంటి? అక్కడ అసలు ఆయన పుట్టుక ఎక్కడ జరిగింది? ఐగుప్తులోనే కదా. బానిసలుగా ఉన్నారు ఇజ్రాయేలీలందరూ, బానిసలుగా ఉన్నారు. ఎక్కడిది సందర్భం? ఇంతకీ ఆదికాండంలో ఉంటుంది. యోసేపు గారు ఆ యొక్క ఐగుప్తులో ప్రధానమంత్రిగా ఉండి కరువులో
ప్రపంచాన్ని కాపాడినటువంటి ఒక మహా గొప్ప భక్తుడు ఆయన. ఆయనకి దేవుడు ముందుగా కళల ద్వారా జరగబోయే భవిష్యత్తుని చెప్పి దాని ద్వారా ప్రపంచమంతా కరువులోనికి వెళ్ళిపోతుంది. 7 సంవత్సరాలు భయంకరమైన కరువులోనికి వెళ్ళిపోతుంది. అప్పుడు జనాలు బ్రతకాలి అంటే ఆహారాన్ని నిల్వ చేయాలని ముందుగా దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ సందర్భాల్లో ఆ యోసేపు యొక్క తండ్రి గారు ఎవరు? యాకోబు గారు. యాకోబు ఆయన 4 భార్యలు, ఆయన సంతానం అందరూ కలిసి అక్కడికి వెళ్ళిపోతారు. ఐగుప్తులో సెటిల్ అయిపోయారు వీళ్ళు. ఎందుకని అలాగ ఐగుప్తులో సెటిల్ అయిపోయిన తర్వాత కొంతకాలానికి ఆ యాకోబు చనిపోయారు, ఆ కుమారుడైనటువంటి యోసేపు చనిపోయారు. అలాగా పెద్ద వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆ తర్వాత ఆ యొక్క రాజు వాళ్ళకు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే వీళ్ళందరూ కూడా మన దేశంలో విస్తారంగా ఉన్నారు, మన జనాభా కంటే వీళ్ళ జనాభా ఎక్కువగా ఉంది, ఒకవేళ వీళ్ళు మనమే తిరుగుబాటు చేస్తే మన పరిస్థితి ఏంటి? కాబట్టి వీళ్ళను చిత్రహింసలు పెట్టాలి, బంధించాలి, బాధించాలి అని రకరకాల ఇబ్బందులు పెడుతూ ఆఖరికి పుట్టినటువంటి మగపిల్లలను కూడా చంపించేయాలనేటటువంటి ఒక కుతంత్రం కూడా పన్నారు. అప్పుడే మోషే పుట్టుక జరిగింది. ఆ మోషే రాజుగారింట్లోనే పెరిగాడు. తన సొంత తల్లి కన్న తల్లే పాలిచ్చి పెంచుతుంది. ఆ విషయాలన్నీ తెలుసుకుంటాడు ఆయన. అలాగా పెద్దోడు అవుతాడు. ఒకానొక దినాన్న అవుతాం కదా, పుట్టినోళ్ళు పుట్టినట్టుగానే ఉన్నాం కదా. అలా పెద్దోడయ్యాడు. అలా పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి అని రాశారు. అంటే అతని యొక్క ఆత్మీయ స్థితిలో వాళ్ళ పూర్వీకుల యొక్క ఇబ్బందులు, వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళు అనుభవించినటువంటి కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళు, వాళ్ళ దేవుడు ఎవరు, ఈ విషయాలన్నిటిలో కూడా అతడు అన్ని విషయాల్లో కూడా పెద్దోడయ్యాడు. అప్పుడు విశ్వాసమును బట్టి అన్నారు చూడండి. అంటే విశ్వాసం అనేది ఊరికనే వచ్చేస్తుందా? రాజుగారి కుటుంబంలో ఉన్నాడు, విశ్వాసం ఎందుకు వస్తుంది అసలు? వీళ్ళేమో ఇజ్రాయేలీని నమ్మే దేవుడు ఆయన, ఐగుప్తీయులు ఎందుకు నమ్ముతారు? నమ్మరు కదా. మరి ఈయనకి విశ్వాసం ఎలా వచ్చింది? తన తల్లి నేర్పించింది. ఇలాగ విశ్వాసంలో పెద్దోడయ్యాడు, శరీర దారుఢ్యంలో కూడా పెద్దవాడయ్యాడు. ఇలాగ విశ్వాసమును బట్టి ఏమండి ఒక కొటేషన్ చెప్తే ఉన్నాడు. ఏమని? ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అంటున్నాడండి. ఐగుప్తు ధనము కంటే. ఆల్రెడీ మనం ఆదివారం ఆరాధనలో మనం మత్తయి సువార్తలో ఇంతకుముందు ఒక అంశాన్ని మనం విన్నాం. ఎవడును 2 యజమానులకు దాసుడుగా ఉండడు అని చెప్పారు. ఏంటి ఆ 2 యజమానులు ఎవరు? ఒకరు ధనము, మరి ఒకరు దేవుడు. సిరికిని దేవునికిని దాసులుగా ఉండనేరడు అని చెప్పారు కదా. ఒక యజమాని ఎవరట? ధనం. మరొక యజమాని ఎవరు? దేవుడు. ఉంటే దేవునికైనా లేకపోతే ధనానికైనా. అలాగా మొత్తానికి అక్కడ చెప్తారు కదా, ధనానికి దాసుడు అయినోడు దేవునికి దాసుడుగా ఉండలేడు, దేవునికి దాసుడు ధనానికి దాసుడుగా ఉండడు. ఎందుకంటే ధనము సమస్త కీడులకి మూలం. అంటే ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంతకు మించి ఉందనుకోండి చాలా ఇబ్బందులు క్రియేట్ చేస్తాయి మనకి. అలాగా మోషే గారి విషయంలో కూడా ఇక్కడ వ్రాయబడినటువంటి సందర్భాన్ని ఆలోచిస్తే మోషే గారికి ఏం తక్కువ? మోషే గారికి ఏం లోటు? ఏది లోటు లేదండి. రాజుగారి కుటుంబంలో రాజులాగా బతికాడు. చాలామంది మోషే తెంగరోడు అని చెప్తారండి. మోషే తెంగరోడా? ఐగుప్తు సింహాసనాన్ని అధిష్ఠించే ఒక మహాచక్రవర్తి అండి మోషే. ఐగుప్తులో సకల విద్యలో అభ్యసించినవాడు, సకల విద్యల్లో ప్రవీణుడట ఆయన. సకల విద్యా ప్రావీణ్యత కలిగిన వాడు. రాజుగారి కొడుకు తెంగరగా ఎలా ఉంటాడండి? అంటే వాళ్ళకు పుట్టినవాడు కాకపోయినా రాజుగారి కుమార్తె ఆధ్వర్యంలో తనకు కొడుకుగా పెంచుకుంది కదా ఆమె. ఐగుప్తు సకల విద్యలు కూడా ఆరితేరినవాడు, యుద్ధం తెలిసినవాడు, పరిపాలన తెలిసినవాడు, రాజుగా సింహాసనం మీద కూర్చుని అటు ఇజ్రాయేలీని ఇటు ఐగుప్తీలను కూడా పరిపాలించే దమ్మున్నవాడు, మొనగాడు, మగాడు. అన్ని విద్యలు వచ్చండి.
మరి తెంగరోడు అంటారేంటి? మోషే తెంగరోడు కాదు. మరి మాట మాంద్యం గలవాడు, నాలుక మాంద్యం గలవాడు అని ఉంది కదా. ఎందుకంటే 40 సంవత్సరాలు ఎవరితో మాట్లాడకుండా గొర్రెలతో ఉన్నాడు. మాట్లాడడానికి మనిషే లేడు కాబట్టి ఏం మాట్లాడాలో కూడా తెలియదు. మనం ఎందుకు మాట్లాడతామండి? అసలు డైలీ మాట్లాడతాం కదా. ఎందుకు మాట్లాడతాం? మన ఎదుర, మన ఇంట్లో, మన ఇంటి పక్కన, లేకపోతే ఫోన్లోనో ఎవరొకరు మనల్ని పలకరించాలి, లేదా మనం ఎవరిని పలకరించాలి. అసలు జనులే లేరు, జనాభాయే లేరు, ఒక్కలమే ఉంటే ఎవరితో మాట్లాడతాం? అంటే రోజు అలవాటైపోయి ఆ చెట్లతో, పుట్టలతో, ఆ పాములతో, లేకపోతే ఆ చిలకలతో, దేనితోనూ దాంతో రోజు మాట్లాడతాం. కొద్ది రోజులకి ఇంకేం మాట్లాడతాం? వాటితో చిరాకు వస్తుంది. ఎందుకని? మన మాట వేరు, దాని మాట వేరు. ఇప్పుడు ఏదో చెప్తాం, బాగానే ఉంటుంది, అది ఏమైనా రిప్లై ఇస్తుందా? మనకి ఏమైనా అర్థమవుద్దా? ఇంక అలాగ మొత్తానికి మాట్లాడడం మానేస్తే అలా 40 సంవత్సరాలు మాట్లాడడం లేదు ఆయన. మౌనవ్రతం 40 సంవత్సరాలట. ఇంకేమొస్తాయి మాటలు? ఇంకేమొస్తాయండి? మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎవరికైనా చేతులు కానీ కాళ్ళు కానీ విరిగిపోయినటువంటి సందర్భంలో సిమెంట్ కొట్టేస్తారు. సిమెంట్ కొట్టేస్తే ఆ చేతిని లేదా ఆ కాళ్ళని కదపకుండా దాన్ని అలాగే ఉంచుతారు. 21 రోజులకి లేదా 30 రోజులకి, 35 రోజులకి, 40 రోజులకి, 45 రోజులకి కట్టిప్పుతారు. కట్టుప్పుడంటే మామూలుగా తిరిగేయడానికి, ఇలాగ ఆడించేయడానికి కుదురుతుందా? లేదు. దానికి ఫిజియోథెరపీ చేయించుకోవాలి. ఎందుకు? అది అలాగే ఉంచడం వలన లోపల నరాలు తోడేస్తాయి, టైట్ అయిపోతాయి, బిగుసుకుపోతాయి. అది వెంటనే లాగేయకూడదు, లాగితే మళ్ళీ ఇరిగిపోద్ది. ఇరిగిపోయిందని కట్టు కట్టారు కదా, కట్టు తీసేస్తే మరలా లాగేశారు అనుకోండి మళ్ళీ ఇరిగిపోద్ది. అందుకని ఫిజియోథెరపీ చేయించుకుంటారు. అంటే ఒక 40 రోజులు, 45 రోజులు ఈ చేతిని కదపకుండా ఇలా టైట్గా పెట్టుకుంటే ఆ తర్వాత నుండి చెయ్యి ఏమవుతుంది? పనిచేయడం లేదు. అలాంటిది 40 సంవత్సరాలు ఎవరితోనూ మాట్లాడలేదు. మరి ఇంక మాట్లాడే వస్తాయి అంతే తప్ప మోషే తెంగరోడు కాదు. మాట మంది లేదా నాలుక మంది గలవాడంటే తెంగరోడని కాదు. ఐగుప్తులో సకల విద్యలు అభ్యసించిన వాడండి. ఇక్కడ ఆయన కళ్ళ ముందు కూడా 2 చాయిస్లు ఉన్నాయి, లేదా 2 ఛాన్సులు ఉన్నాయి. ప్రభువారు చెప్పినట్టుగా ఒక పక్క ధనం, మరొక పక్క దేవుడు. దేవుడు కావాలా, ధనం కావాలా? దేవునికి దాసుడిగా ఉంటే ధనాన్ని విడిచిపెట్టాలి, ధనానికి దాసుడిగా ఉంటే దేవుని నువ్వు ప్రేమించలేదు. ఎందుకంటే ఎవడునూ 2 యజమానులకు దాసుడిగా ఉండలేడు. ఇక్కడ సేమ్ ఇదే సందర్భం ఎవరికి ఎదురవుతుంది? మోషే గారికి. మోషే గారికి అండి. ఒక పక్కేమో ఐగుప్తు ధనం ఉంది, సింహాసనం ఉంది, పదవి ఉంది, రాజు అయ్యేటటువంటి పదం ఉంది, రాజ్యాలు ఏలేటటువంటి టాలెంట్ ఉంది. బలవంతుడండి మోషే, తెంగరోడు కాదు. మోషే బలవంతుడు. ఎంత బలవంతుడు అంటే మోషే గారు చచ్చిపోయేటప్పుడు గట అతనికి సత్తువ తగ్గలేదట. మన పెద్దోళ్ళు అంటారు, సత్తువ అనే పదం పిల్లలకి తెలియదు కానీ పెద్దోళ్ళు అంటారు, అసలు సత్తువు లేదండి అంటారు. సత్తువు లేకపోవడం ఏంటి? ఓపిక లేదని, బలం లేదని మన వాళ్ళు అంటారు. అసలు మోషే చనిపోయేసరికి అతని సత్తువ తగ్గలేదంటే మంచి యవనంగా, మంచి దృఢంగా ఉన్నాడని అర్థం. ఉదాహరణకి మిలిటరీలో, పోలీసుల్లో, ఆర్మీలు ఉండేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారు? మనకులాగా పెద్ద పెద్ద పొట్టలు వేసుకుని ఉంటారా? అలా ఉంటారు కదా. ఎలా ఉంటారు? వాళ్ళు స్టిఫ్గా ఉంటారు, బలంగా ఉంటారు, దృఢంగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు కదా. మనకులా ఉంటారా? లేదు. హిమాలయ పర్వతాల్లో, మంచు కొండల్లో ఉన్న తుఫాను వస్తూ ఉన్నా, భయంకరమైన గాలి వేస్తూ ఉన్నా, 40 డిగ్రీలు 50 డిగ్రీలు ఎండ అయినా, -30 డిగ్రీలు చలి, గడ్డ కట్టేటటువంటి చలి అయినా వాళ్ళు అందులోనే ఉంటారు. అంతలాగా వాళ్ళ బాడీ ఎలా ఉండగలిగింది? దానికి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటారు, మెడిసిన్స్ వాడతారు. వాళ్ళ బాడీ అనేది ఈ ప్రకృతిలో ఎలాంటి విపత్తునైనా తట్టుకునేలాగా అంత స్ట్రాంగ్ అయిపోద్ది. మనది ఎలా ఉంటుంది? మేఘం పడితే మనం మంచం ఎక్కుతాం. ఎందుకని? సీజనల్గా వచ్చేటటువంటి ఇబ్బందులన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. మేఘాలు పట్టాయి, గాలులు వీసాయి, వర్షాలు పడ్డాయి అంటే అందరికీ కూడా దగ్గులు, రంపులు, జ్వరాలు, తుమ్ములు, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ వచ్చేస్తాయి. మోషే చనిపోయేటప్పటికి ఒక ఆర్మీ పర్సన్లాగా ఉన్నాడట. ఒక పన్ను కూడా ఓడలేదట, చెవులు మందగిలలేదట, కంటి చూపు
తగ్గలేదట. అంటే ఎంత దృఢంగా ఉన్నాడో చూడండి. కంటి చూపు కోల్పోలేదు, పళ్ళు ఊడిపోలేదు, చెవులు బాగా వినబడుతున్నాయి, బాడీ స్టిఫ్గా బలంగా ఉన్నాడు. రాధ్యాలు ఏలేటటువంటి వాడండి మోషే. తింగరోడేమి కాదు ఆయన. అయితే ఆయన కళ్ళ ముందు రెండు ఉన్నాయి. ఒకటి ఐగుప్తు సింహాసనం ఉంది, ధనం ఉంది, పేరుంది, గొప్పవాడుగా సిరి సంపదలు అనుభవించే అవకాశం ఉంది, భోగభాగ్యాలు అనుభవించే అవకాశం ఉంది. మరొక పక్క ఇజ్రాయేలీలు ప్రజలు ఉన్నారు. వాళ్ళతో వెళ్తే చావేనా? తిడతారు, నీళ్ళుండవు, ఆహారం ఉండదు, తిట్టుకుంటారు, మూలుగుతారు, సనుగుతారు, డైలాగులు వేస్తారు, రకరకాల మాటలు అంటారు. నడాలి, ఎండలో తిరగాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. ఈ లైఫ్ ఎవరన్నా కోరుకుంటారా? లేక ఒక ప్రధానమంత్రి అయ్యే స్థితిని కోరుకుంటారా జనాలు? అంతే కదా. భూమి మీద ఒక మంచి అధికారిగా ఉండేటటువంటి స్థితిని కోరుకుంటారు. ఈ రెండు సందర్భాలు మోషే ఎదుటికి వచ్చినప్పుడు మోషే ఏం కోరుకున్నాడు? దేవుని ప్రజలతో ఉండాలి అనేటటువంటి దానిని కోరుకున్నాడండి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని ఏమెంచుకున్నాడట? చాయిస్. క్రీస్తు విషయమైన నింద, క్రీస్తు విషయమైన నింద, క్రీస్తు విషయమైన నింద. పాత నిబంధనలో క్రీస్తు ఎక్కడున్నారు? అసలు దేవుడి పేరు అడిగిన మహానుభావుడు ఎవరు? మోషే. ఏం చెప్పాడు ఆయన? నేను క్రీస్తుని అన్నాడా? ఏం చెప్పాడు? ఉన్నవాడను అన్నాడు. అసలు పాత నిబంధనలు దేవుడి పేరు అడిగిన వాళ్ళు ఎవరు లేరు, ఈయనొక్కడే ఉంటాడు. దేవుని పేరు అడిగాడంటే మామూలు వ్యక్తా? మామూలుడా? తెంగరోడు అడుగుతాడా? తెలివైనోడు కదా. అంత తెలివైనోడు అండి. అసలు దేవుడి పేరు అడిగినోడే మోషే. ఈ మోషేకి మరి దేవుడి పేరు చెప్పాడా? ఉన్నవాడినని చెప్పాడు. ఆ తర్వాత మరలా అడిగితే యెహోవా అనే జ్ఞాపకార్థనామని చెప్పాడు. అంటే మొట్టమొదటిగా దేవుడి పేరు తెలుసుకున్న వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు? అదేంటి క్రీస్తు ఎక్కడి నుండి వచ్చాడు మధ్యలోని? మోషే గారి క్రీస్తు ఎలా తెలుసు? క్రీస్తు ఎవరు అసలు? యెహోవా విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అని రాయాలి, అంతేనా? మరి ఎందుకు రాయలేదు? పాత నిబంధనలో ఎక్కడో ఐగుప్తులో అన్యజనుల మధ్య, విగ్రహారాధికుల మధ్య ఉన్నటువంటి మోషేకి క్రీస్తు ఎలాగ తెలిసారు? క్రీస్తు ఎలాగ తెలిసారు? ఇందాక మనం చదువుకున్నాం కదా, అపోస్తుల కార్యంలో పౌలు గారు అంటున్నారు, పితరుల దేవుణ్ణి నేను సేవిస్తున్నాను అన్నాడు. మరి ఆ పితరుల్లో ఈ మోషే గారు ఒక్కడే కదా. అంటే పితరులంటే కేవలం ఈ ముగ్గురే కాదు, మోషే గారు కూడా పితరుడే, దావీదు గారు కూడా పితరుడే. పాత నిబంధన కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పితరులే. కాబట్టి ఇక్కడ పౌలు గారు చెప్తా ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మోషే గారు చెప్తా ఉన్నారు. ఏమని అంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అంటున్నాడు. క్రీస్తు ఎలా వచ్చాడని ఆలోచించాలి కదా. అరే, దేవుడి పేరు అడిగింది మోషే, ఉన్నవాడనని చెప్పాడు దేవుడు. గట్టిగా పట్టి అడిగి ఉన్నవాడిని అనేది పేరా? ఉన్నవాడిని అంటే పేరా? మీ పేరేంటండి అన్నారు. నేను ఉన్నవాడిని అన్నారు అనుకోండి, అదేం పేరు? మీ పేరేంటంటే నేను లేనోడిని అన్నాడు అనుకోండి, లేనోడు పేరు కాదు, ఉన్నవాడు పేరు కాదు. అది వాళ్ళ స్థితి కదా. ఉండటం లేకపోవడం అనేది వాళ్ళ స్థితి. అది అయితే ఇక్కడ పేరు అడిగిన ఆయనకి ఆయన ఎవరో తెలియదంటారా? మరి క్రీస్తుని ఎందుకన్నాడు అంటే ఆ పాత నిబంధన కాలంలో క్రీస్తు అనే పదానికి అర్థం ఉంది. అదే ఉన్నవాడు. ఉన్నవాడు. ఆ ఉన్నవాడుగా ఉన్నటువంటి స్థితి ఎవరికి తెలుసు? మోషేకి తెలుసు. ఇప్పుడు ఎవరు కావాలనుకుంటున్నాడు ఆయన? ఆ ఉన్నవాడైన దేవుడే కావాలి నాకు. ఐగుప్తు వద్దు, ధనము వద్దు, ఏమీ వద్దు అనుకుంటున్నాడు. ఆ ఉన్నవాడైన దేవుడే కావాలనుకున్నాడు. గనుక క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అంటే పాత నిబంధనలో ఉన్న వాళ్ళకి ఆ దేవుడు తెలుసు,
క్రొత్త నిబంధనలు ఉన్న దేవుడు పాత నిబంధనలు ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. కాకపోతే పేరు సంబంధం ఏముంది? పేరు సంబంధం ఏముంటుందండి? ఇప్పుడు మనల్ని బయట వాళ్ళు పేరెట్టి పిలుస్తారు, ఇంట్లో వాళ్ళు కొడుకుని కొడుకు అంటారు, చెల్లిని చెల్లి అంటారు, తమ్ముని తమ్ముడు అంటారు. పేరు ఎందుకు అందులో? పేరు ఉంటుందా? ఉండదు. అంటే మానవ సంబంధాల్లోనే పేరు ఎక్కడ వాడాలో అక్కడే వాడతారు. మిగిలినంతా కూడా పేరుతో పని ఉండదు. ఇక తమ్ముడు, అన్నయ్య, అక్క, చెల్లి ఈ వరుసలే కానీ ఇక పేరేమి ఉండదు కదా, అక్కడ పేరు ప్రస్తావన ఉండదు కదా. అలాగే పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుడు ఎవరో వీళ్ళకి అర్థమైంది కనుక ఆయనను ఉన్నవాడని ఆయనే పరిచయం చేసుకున్నాడు కనుక అవండి క్రీస్తు విషయమైన గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. మీకు ఇప్పుడు ఈ మీటింగ్ జరుగుతుంది కదా, మీకు ఎవరో ఫోన్ చేసి నా కూడా 1 గంట బయటికి వెళ్ళాలి రండి, వస్తే ఒక 2000 డబ్బులు ఇస్తాను మీకు అన్నారు. పనేమి కాదు, జస్ట్ నాతో పాటు రావడం అంతే, 2000 డబ్బులు ఇస్తాను అన్నారు. ఈరోజేమో మీటింగ్ ఉంది. ఇప్పుడు మన మనసు ఎలా ఉంటుంది? మన మనసు ఎలా ఉంటుంది? 2000 సంపాదించాలంటే కనీసం 4 రోజులు పని చేయాలి, అంతే కదా. 500 చొప్పున కూలిస్తే 4 రోజులు పని చేయాలి. కానీ అసలు పనేమీ లేదు, జస్ట్ బండి మీద కూర్చుంటే వాళ్ళు తీసుకెళ్తారు ఏదో షాపింగ్కి అనుకుందాం. 1 గంట వాళ్ళు కూడా ఉంటే మరలా తీసుకొచ్చి ఇంటి దగ్గర తిప్పి మనకు ఒక 2000 రూపాయలు ఇస్తారు. కానీ ఇదే గంట ఇక్కడ ప్రార్థన జరుగుద్ది. రేపు వెళ్దామంటే రేపు కాదు ఇప్పుడే అంటారు. పోనీ సత్యనారాయణ గారు మీరు రేపు పెట్టుకోండి ప్రార్థన అంటే లేదు లేదు లేదు, ఈ రోజు కోసం మేము ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం, ఈ రోజే జరుగుతుందని ఆయన అంటారు. ఇప్పుడు ఇటు వెళ్ళాలి, అటు వెళ్తే 2000 వస్తాయి, ఇటు వెళ్తే ఏమిస్తారు? సత్యనారాయణ గారు ఏమిస్తారు ప్రార్థనకు వచ్చిన వాళ్ళకి? మీరు టీ ఇస్తారు, లేకపోతే స్నాక్స్ ఏమైనా పెడతారు, కొన్ని సందర్భాల్లో భోజనం పెడతారు. కానీ అక్కడికి వెళ్తే 2000 రూపాయలు వస్తాయి. ఇప్పుడు మన మనసు ఎలా ఉంటుందని అడుగుతున్నా. అటే వెళ్ళాలనిపిస్తుంది కదా. ఇక్కడ మోషే గారు ఎదుట ఏముందో తెలుసా? 1000-2000 కాదు, ఐగుప్తు సింహాసనం ఉంది. ఐగుప్తు ప్రజలను పరిపాలించే ఒక ఆధిక్యత ఉందా ఆయన ఎదుట? ఇప్పుడు రాజుగారు అయ్యారనుకుందాం. ఆయన ఐగుప్తులో ఉన్న ధనమంతా ఎవరిది? ఆయనదే, మోషేదే. ఎవడన్నా అడ్డుకోగలడా ఆయన్ని? ఎవరు అడ్డు చెప్పరండి, అంతా ఆయనదే. కానీ ఇప్పుడు ఏం కావాలనుకుంటున్నాడు ఆయన? ఈ ఐగుప్తు ధనం నాకు వద్దు, మరెవరు కావాలి? క్రీస్తు ఆయన ప్రజలు కావాలనుకున్నాడు. అంటే దేవుడు ఆయన ప్రజలు కావాలనుకున్నాడు. మరి వాళ్ళతో ఉంటే ఏంటి పరిస్థితి? శ్రమలు, నిందలు, అవమానాలు, ఇబ్బందులు, ఆటంకాలు, చేదరింపులు, ఈసడింపులు, ఆకలి, నిద్ర లేకుండా ఉండటం, అరణ్యాల్లో తిరగడం, అబ్బో బోలుడన్ని శ్రమలండి. ఈ శ్రమలు ఎవరు కోరుకుంటారు? ఎవ్వరూ కోరుకోరు కదా. అందుకని ఆయన అంటున్నాడు ఇక్కడ, భాగ్యమని ఎంచుకొని, ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని, అలా ఎంచుకుని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. దేవుని ప్రజలతో, దేవుని ప్రజలంటే ఎవరు ప్రజలు? క్రీస్తు ప్రజలు. క్రీస్తునే కదా ఆయన దేవుడు అంటున్నాడు. అంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడట. ఆ దేవుని ప్రజలు ఎవరు? క్రీస్తు ప్రజలు. క్రీస్తు ప్రజలు అంటే యేసుక్రీస్తుని తండ్రి అని అనొచ్చా? నిత్యుడగు తండ్రి అంశం మనం మాట్లాడుకున్నాం కదా. నిత్యుడగు తండ్రి అంటే యేసుక్రీస్తుని తండ్రిగా భావించవచ్చు. అలాగా దేవుని ప్రజలు అంటే క్రీస్తు ప్రజలతో నిందల పాలైపోయినా, శ్రమల పాలైపోయినా నాకు ఇదే గొప్ప భాగ్యం అని అనుకున్నాడండి. మరి అంటే ఇప్పుడు మోషేకి తెలుసు దేవుడు ఎవరో, మరి ఇజ్రాయేల్ ప్రజలకు తెలియదా పాత నిబంధనలో ఉన్న దేవుడు ఎవరో? తెలుసు కదా. అయితే పేరు లేదు. ఈ పేరు లేకపోవడం వలననే వీళ్ళు అపార్థం చేసుకున్నారు. ఎక్కడ? క్రొత్త నిబంధనలో
యేసువారిని అపార్థం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే పాత నిబంధనలో ఏ పేరు ఉందో కొత్త నిబంధనలో కూడా అదే పేరుతో పరిచయం అయ్యాడు అనుకోండి, గొడవలేదు. కానీ పాత నిబంధనలోనేమో మొట్టమొదట సర్వశక్తి గల దేవుణ్ణి అని పరిచయం చేసుకున్నాడు, ఆ తర్వాత ఉన్నవాడిని అని పరిచయం చేసుకున్నాడు, ఆ తర్వాత యెహోవాని పరిచయం చేసుకున్నాడు. నూతన నిబంధన వస్తే యేసు అని పరిచయం చేసుకున్నాడు. అయిపోయింది. ఆయన వేరు ఈయన వేరు. మనోళ్ళకు కూడా ఎలా అర్థమైంది? ఆయన వేరు ఈయన వేరు. వేరా? వేరు కాదు, ఒక్కటే. వేరు కాదు, ఒక్కడే. అంటే పాత నిబంధనలో ఉన్నవారికి కూడా దేవుడు ఎవరో తెలుసు అనమాట. పితరులు నమ్మినటువంటి దేవుడు ఎవరు? పితరులు నమ్మినటువంటి దేవుడు ఎవరు? యేసు. అంటే యేసు అని పేరు ఉండదు. క్రీస్తు, అదే క్రీస్తు అని పేరు కూడా ఉండదు. ఉన్నవాడు, ఆ ఉన్నవాడే యెహోవాగా అక్కడ వాళ్ళకు పరిచయం అయ్యాడు. ఆ యెహోవాయే ఏమయ్యాడు? యేసుగా ఈ లోకానికి వచ్చాడు. ఇంకా ఆలోచిద్దామా? ఎవరికైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? మాట్లాడండి. ఇంట్రెస్ట్గా ఉందా? ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? సరే, ఒకసారి స్పీడ్గా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 15వ అధ్యాయం. ఆదికాండము 15వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇవి జరిగిన తర్వాత ఏం జరిగాయి? ఏం జరిగాయి అంటే 14వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవాలి. ఏదో జరిగింది మొత్తం మీద. ఆ జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనంలో వచ్చి. వాక్యం అంటే అవండి, యెహోవా వాక్యం దర్శనంలో వచ్చిందట. వాక్యం అంటే మాట అని చెప్తారు కదా, మాట దర్శనంలో వస్తుందా? మాట వస్తుందా? మాట వస్తుందా? మాట కనబడుతుందా వినబడుతుందా? మాట కనబడుతుందా వినబడుతుందా? వినబడుతుంది. ఇక్కడ ఏమన్నా దర్శనం అంటే కనబడుతుంది. మాట ఎలా కనబడుతుంది? మాట ఎలా కనబడుతుంది? దర్శనం అంటే కనిపించేది కదా, విజన్. మాట కనబడటం ఏంటి? ఆలోచన చేద్దాం. ఇందులోనే అంటే ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి ఏదో మాట్లాడారు మొత్తం మీద. తర్వాత 4వ వచనం, యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, నీకు వారసుడు పుడతాడు, నీ గర్భవాసం నుండి వస్తాడు. ఈ విషయాలన్నీ కూడా అంటే ఇస్సాకు జననాన్ని గురించి ముందుగా చెప్పినటువంటి ఆ విషయం అది. యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, వాక్యం అతని యొద్దకు వచ్చి. వాక్యం రావడం ఏంటి? అవండి, వాక్యం రావడం ఏంటి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. వాక్యం రావడం అంటే ఏంటో, ఆది యందు వాక్యం ఉందట, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే అబ్రహాము దగ్గరికి వచ్చింది ఏంటి? దేవుడు. ఎవరా దేవుడు? యేసు అనేటటువంటి వారు. యెహోవా వాక్యం రావడం అంటే ఎవరు వచ్చారు? యేసు వచ్చారు. అవునండి, యెహోవా వేరు యేసు వేరు కాదు. యెహోవాయే యేసుగా అబ్రహాం దగ్గరకు వచ్చారన్నమాట. పేరు లేదంతే, పేరు లేదు, కానీ వచ్చింది మాత్రం ఆయనే. వచ్చింది ఆయనే. ఇంకా మనం అసలు వాక్యాన్ని యేసు అని అనడానికి బలమైన ఒక వచనాన్ని చూద్దాం. వాక్యం అంటే దేవుని వాక్యం లేదా యెహోవా వాక్యం అంటే యేసు అని అనడానికి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఆయన పేరేంటంట? దేవుని వాక్యం అట. యెహోవా వాక్యమన్నా దేవుని వాక్యమన్నా
ఒకటే, ఆయన పేరే దేవుని వాక్యం. అసలు దేవుని వాక్యం అనే పేరు ఉంటుందా? దేవుని వాక్యం అనే పేరు ఉంటుందా? మామూలుగా అయితే అది వేరు, కానీ ఆయన పేరే దేవుని వాక్యం అట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. యోహాను 1వ అధ్యాయంలో ఉన్న వివరణ, 1వ అధ్యాయంలో ఉన్నటువంటి వివరణ అండి. అంటే ప్రియమైన దేవుని వర్లారా, దేవుని వాక్యము అనగా యేసుక్రీస్తు అని మనం అర్థం చేసుకోవాలి. యెహోవా వాక్యం అన్నా యేసుక్రీస్తు వారే. అంటే మరి అబ్రహాం దగ్గరికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు వారే వచ్చారు. పేరు లేదంతే, పేరు లేదంతే. అందుకనే వాక్యము దర్శనంలో రావడం అంటే అక్కడ వాక్యం అంటే స్వరం అనుకోకూడదు, అక్కడ వాక్యం అంటే యేసుక్రీస్తు అని అర్థం చేసుకోవాలి. అంటే అబ్రహాము గారి దగ్గరికి, తర్వాత మోషే దగ్గరికి, పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరికీ ఎవరు తెలుసు? క్రీస్తు తెలుసు, కానీ పేరు తెలియదంతే. పేరుతో ప్రాధాన్యత ఏమీ లేదు అక్కడ. క్రొత్త నిబంధనలోనే కదా 2-3 దేవులు గొడవ అంతాను. పాత నిబంధనలో ఒక్క దేవుడు గొడవే, వాళ్ళకి ఇబ్బంది ఏమీ లేదు. ఏ పేరుతో పిలిచినా పలికేవాడు ఆయనే. కానీ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాతే అపవాద వాక్యాలు గట్టిగా ఉంటాయండి. అందులోనే క్రొత్త నిబంధనలోనే కదండి గొడవ అంతా. 2 దేవుళ్ళ, 3 దేవుళ్ళ, ఒక్క దేవుడు అనే గొడవ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? క్రొత్త నిబంధనలోనే. పాత నిబంధనలో నేనే దేవుడిని అంటాడు ఆయన, అంతే సీరియస్గా, ఇంకెవడ మాట్లాడు. అంటే అపవాద వాక్యాలు ఎక్కువగా మన క్రొత్త నిబంధనలోనే కనబడతాయి గనుక క్రొత్త నిబంధన చదివేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పాత నిబంధనలు ఈ గొడవ ఉండదు. ఒక్కడనే దేవుణ్ణి, నేనే దేవుణ్ణి, నేను తప్ప ఇంకో దేవుడు లేడు, రక్షకుడు లేడు, ఆడు లేడు, వీళ్ళు లేడు అంటాడు ఆయన, అంతే సీరియస్గా. అపవాదికి చూడలేదు అక్కడ ఆ వాక్యాలు అపార్థం చేసుకోవడానికి. అయితే నూతన నిబంధనలో 2 దేవుళ్ళ, 3 దేవుళ్ళ, ఆయన దేవుడా, ఈయన దేవుడా, అదా ఇదా అంటూ మొత్తానికి బోలెడంత గొడవ అనేది ఇందులో కనబడుతూ ఉంది. అందుకనే మనం చాలా జాగ్రత్తగా క్రొత్త నిబంధన చదవాలి. అంటే దేవుని వాక్యం అనేది కూడా ఒక నామంట. ఆయనకి చాలా నామాలు ఉన్నాయి. మనకి 2-3 పేర్లు ఉంటాయి కదా, అపవాదికి కూడా చాలా పేర్లు ఉన్నాయి కదా. మరి అపవాదికి ఉంటే దేవునికి ఉండొద్దా? ఆయనకి ఇంకా ఎక్కువ ఉన్నాయి, ఆయనకి ఇంకా ఎక్కువ ఉన్నాయండి నామం. కనుక ఇంకా మనం ఆ పాత నిబంధనలు ఉన్నటువంటి దేవుడే కొత్త నిబంధనలు కూడా ఉన్నారు. ఆ పాత నిబంధనలు ఉన్న దేవుణ్ణే ఇజ్రాయేలీలు అంతా నమ్మారు. క్రొత్త నిబంధనలు ఉన్నవారు కూడా ఆయనే నమ్మాలి అనే వాక్యం మనం అర్థం చేసుకోవడానికి ఒకసారి మీకా గ్రంథానికి వెళ్దాం. 5వ అధ్యాయం, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యోదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఆ వచ్చేటటువంటి ఆయన గురించి చెప్తూ ఉన్నారు. ఆ వచ్చేటటువంటి ఆయనట పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఎప్పటి నుండట? ఎప్పటి నుండి? పురాతన కాలం మొదలుకొని. కాలాలు ఎన్ని? అవి ఏవి విన్నాం కదా. ఏమిటవి? పూర్వకాలము లేదా ప్రాచీన కాలం లేదా పురాతన కాలం, ఆ తర్వాతది అనాది కాలం, ఆ తర్వాతది ఆది కాలం. ఈయన ఎప్పటి నుంచి ఉన్నాడట? పురాతన కాలము మొదలుకొని. అప్పటి నుంచి ఉండడం కాదు, అంతకు ముందు నుండి కూడా ఉన్నాడు. కాలం అనేది లేనప్పుడు ఉన్నవాడే దేవుడండి. అందుకని నేను ఉన్నవాడినని చెప్పడానికి కారణం ఏంటి? అదే, కాలం అనేదే లేనప్పుడు ఆయన ఉన్నాడు కనుక. ఇక్కడ పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము. ఎవరైనా ఈ యోధావారి కుటుంబాల్లో స్వల్ప గ్రామంలో ఇజ్రాయేలుని ఏలేటటువంటి వాడు పుడతాడు అని చెప్పారు కదా. ఎవరి గురించి అది? యేసు వారి గురించి. అంటే యేసుక్రీస్తు వారు ఎప్పటి నుండి ఉన్నాడు? ఆయన పురాతన కాలంలో. అంటే మరి పాత నిబంధనలు ఉన్నటువంటి దేవుడు ఆయనే కదా. పితరులు నమ్మినటువంటి దేవుడు ఆయనే కదా. ఇజ్రాయేలీలు నమ్మినటువంటి దేవుడు ఆయనే కదా. పేరు మాత్రం యేసు క్రీస్తు అని ఉండదు.
ఉన్నవాడు యెహోవా అని మాత్రమే ఉంటుంది. అంటే పాత నిబంధనలు ఉన్నటువంటి వారికి కూడా ఎవరు తెలుసు? యేసుక్రీస్తు తెలుసు, లేదా క్రీస్తు తెలుసు. ఆయన తెలియకుండా అయితే ఎవరు లేరు, వాళ్ళు నమ్మింది కూడా ఆయన్నే. కాకపోతే పేరును బట్టి మోసపోయారు, పేరు లేదని మర్చిపోయారు, పేరు లేదని అపార్థం చేసుకున్నారు. కానీ ఇదే విషయాన్ని పౌలు గారు తెలియజేశారు, మోషే గారు తెలియజేశారు. కనుక అంటే పాత నిబంధనలు ఉన్నటువంటి భక్తులు కూడా ఎవరు అవసరం? యేసుక్రీస్తు వారు అవసరం. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు. జస్ట్ ఆ మెలకువ కనుక వాళ్ళు నేర్చుకుంటే, ఆయనే ఈయన అనేటటువంటి సంగతి కనుక వాళ్ళు ఎరిగితే వాళ్ళు పరలోకం చేరుకుంటారండి. ఈరోజు ఇదే విషయాన్ని నేడున్నటువంటి క్రైస్తవులు కూడా ఏం చేసుకున్నారు? అపార్థం చేసుకున్నారు. మరి అపార్థం చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది కదా. అలాగే ఈరోజు అనేక మంది దేవుని వాక్యాన్ని ఏం చేశారు? అపార్థం చేసేశారు. సత్యాన్ని అసత్యం అంటున్నారు, అసత్యాన్నేమో సత్యం అంటున్నారు. కనుక దేవుని యొక్క కృపను బట్టి ఈ రాత్రికాల ఈ యొక్క కూడిక ద్వారా మనం ఎన్నో విషయాలు మనం నేర్చుకున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎప్పటి నుంచి ఉన్నారు? గ్రహిస్తే వాళ్ళ జన్మ ధన్యమైపోయినట్టే. లేదండి నిన్న మొన్నటోడు ఆయన, అంతకు ముందున్న ఆయన వేరు, ఈయన వేరు అంటే నీకంతే. ఇంకా ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు? సత్యం అనేది దేవుడు నీకు వినిపించిన తర్వాత నువ్వు నమ్మకపోతే ఇంక నిన్నెవరేం చేస్తారు? ఆ దేవుడే ఏం చేయడిక, నరకానికి తీసుకెళ్తాడు తప్ప. కనుక విత్తబడినటువంటి వాక్యం మనందరి హృదయంలో భద్రం చేసుకుని వాక్యానుసారంగా మనం బ్రతకాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ మనందరి ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున నా యొక్క శుభములు, వందనములు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.